అహంకారం. అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోబడి ఒకనాడు ధనవంతులను, పారిశ్రామికవేత్తలను పిలిపించి ఒక మీటింగు జరుపుతూ ఉన్నాడు. ఇంతలో ఒకరు లేచి అసూయతో లింకన్ను బాధపెట్టాలని తన కాలికి ఉన్న బూటు తీసి చేతిలో పట్టుకుని అందరికీ చూపుతూ, లింకన్, మీ తండ్రి మా ఇంట్లో అందరికీ బూట్లు కుట్టేవాడు. నేను వేసుకున్న ఈ బూటు కూడా మీ నాన్నగారు కుట్టినదే. ఇక్కడ ఉన్న ఎందరి బూట్లో మీ నాన్న కుట్టాడు. నీవు ఒక చెప్పులు కుట్టేవాడి కొడుకువి అని గుర్తుపెట్టుకో. ఏదో అదృష్టం ఉండడం వల్ల అధ్యక్షుడివయ్యావు. మాకే ఉపన్యాసాలు ఇస్తున్నావు అని అన్నాడు. అబ్రహం లింకన్ క్షణం పాటు నివ్వెరపోయాడు. వెంటనే 2 చేతులతో నమస్కరించి, దేశాధ్యక్షుడిగా ప్రసంగిస్తున్న ఈ సభలో నా తండ్రిని గుర్తు చేసినందుకు ధన్యవాదములు. నా తండ్రి బూట్లు కుట్టి తన వృత్తిని చక్కగా నిర్వర్తించాడు. ఎవరికి ఎలాంటి సైజులు చెప్పులు కావాలో వారికి కుట్టి పెట్టాడు. నాకు కూడా ఆ విద్య నేర్పాడు. మీకు ఒకవేళ ఏదైనా సైజులో లోపం ఉంటే చెప్పండి, మీ ఇంటికి వచ్చి సరిచేసి ఇస్తాను. మా నాన్నకు చెడ్డ పేరు రాకూడదు. ఇంత గొప్ప మీటింగులో నా తండ్రిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పాడు. అహంకారంగా మాట్లాడిన వారంతా సిగ్గుతో తల వంచుకున్నారు.